ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది దైవజనుడైన ప్రవీణ్ అన్న. ఈరోజు దేవుని యందు నిద్రించినాడు. ఆయన్ని చంపి బైక్ మీద తీసుకుని వెళ్ళి ఆయన్ని పాడేసినారు. ఇది వాస్తవం. యాక్సిడెంట్ ఆయన చనిపోలేదు. ఈ మతోన్మాదులు ఎవరైతే క్రిస్టియన్స్ని వేధించి చంపాలనుకున్నారో వాళ్ళకి ఒకటి చెప్తున్నా, మీరు చంపినా కొట్టినా మేము మా దేవుని వదులుకోము. మీరు చంపుతారని మేము భయపడము. ఎందుకంటే మేము చావుకు తెగించే దేవుని సువార్తను ప్రకటించడానికి మేము జనంలోకి వెళ్తున్నాం. ఒకరిని చంపితే భయపడతారేమో అని, లేకపోతే కొడితే భయపడతారేమో అని అనుకోవద్దండి. ఆనాడు పేతురు, తోమ, పౌలు గారు అందరూ వీళ్ళు హతసాక్షులైనారు. దేవుని యందు నిద్రించుట ఎంతో మేలు. కానీ ఆయన కొరకు మరణించడం అనేది, ఆయన స్వార్థలో మరణించడం అనేది ఈ భాగ్యం మనకి ఎప్పుడు రాదు. కానీ ఇది చాలా అన్యాయం. ఎందుకు చంపాలా? ప్రాణం విలువ వాళ్ళకు తెలియదు. మతోన్మాదులకు చెప్తున్నా, రేపొద్దున మీకు ప్రతి దానికి మీరు లెక్క చెప్పవలసి ఉన్నది. ఆ సమయం ఎంతో దూరం లేదు. దేవుని రాకడ త్వరలో ఉన్నది. ఇలాంటివన్నీ ఆయన రాకడకి సూచనలన్నీ మీరు గమనించుకోండి. ఆయన ప్రవీణ్ అన్న పగడాల గారు ఆయన మరణించినారు. ఆయన కొరకు మనము ప్రార్థన చేద్దాము. మన ఆత్మలను ఎన్నో ఆత్మలను రక్షించినాడు. ఆయన రక్షించి ఈనాడు ఆయన హతసాక్షులు అయిపోయినారు. ప్రతి ఒక్క పాస్టరు, ప్రతి ఒక్క విశ్వాసి, క్రిస్టియన్స్ నమ్మిన వారు ప్రతి ఒక్కరు క్రిస్టియన్స్ అయితేనే అందరు కలిసికట్టుగా ఉండాలి. వాళ్ళు బెదిరిస్తారనో చంపుతారనో మనం భయపడితే మనం విశ్వాసలం కాము, స్వార్థికులము కాము. ఇంకొకటి చెప్తున్నా, క్రీస్తు ఒక మాట చెప్పినాడు మనకు. ఒక చెంప కొడితే, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమని. అందును బట్టి మనము ఊరుకున్నాం. మేమే కానీ తిరగబడితే మతోన్మాదులారా మీరు తట్టుకోలేరు. నేను హిందువుల్ని అందరిని అనడం లేదు, గమనించండి మీరు. నేను అనేది ఒక మతోన్మాదులు ఈ మన భారతదేశంలో రెండు మతాల మధ్య చిచ్చు పెట్టి రొంగులు పెట్టి ఈ కులగజ్జి అనే మతాన్ని లేపుతున్నారు. ఒకసారి చూసుకోండి మీరందరూ. ప్రాణము పోయిన తర్వాత వాళ్ళ భార్య పిల్లలు, వాళ్ళ గురించి ఒకసారి మీరు ఆలోచన చేశారు. చంపిన వాళ్ళు టైము 10 అవుతుంది. ఆ బాధ నా మనసులో దాచుకోక మీ ముందు నేను బయలుపరుస్తున్నాను. నాకు మాట్లాడుకోవడానికి కూడా రావు మాటలు. మీరు ఒకటి చెప్తున్నా మీకు, మీరు చంపాలనుకుంటే, కొట్టాలనుకుంటే డైరెక్ట్గా కొట్టేసేయండి, డైరెక్ట్గా చంపేయండి. అంతేగాని దొంగల వలె వచ్చి వెనక నుంచి కొట్టడం కాదు. మేము శాంతిగా ఉన్నాం కాబట్టి మీకు ఈ అవకాశం దొరుకుతుంది. అదే మేము తిరగబడితే తట్టుకోవడం మీ వల్ల కాదు. నేను చెప్పేది హిందువులకి కాదు, మతోన్మాదులకి, మతంతో పిచ్చి పట్టిన వారికి. ఒక కరుణాకర్ కానీ, ఒక ప్రవీణ్ గారు కానీ, ఒక లలిత కుమార్ గారు కానీ, ఒక భాస్కర్ కిల్లి కానీ, ఒక బొక్కల డాక్టర్ కానీ, వీళ్ళకి నేను చెప్తున్నా, మరణం ఎప్పుడో వస్తుంది కాదు, ఎప్పుడన్నా రాని మేము సిద్ధమే. ఇప్పుడు ఒక్క 5 minutes, ఒక అర్ధగంట తర్వాత, ఒక గంట తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. నా వీపు వెనక ఏం జరుగుతుందో నాకు తెలియదు. అలాగే మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ నా మరణము స్వార్థలో మరణించేలాగా ఉండాలి.
ఈ సువార్త కొరకే మరణించేలాగా ఉండాలి. ఈయనలోనే హతసాక్షి కావాలని నేను కోరుకుంటున్నా. కానీ ఈరోజు పగడాల ప్రవీణ్ అన్నది చాలా మంచి చావు. ఆయన సువార్తలోనే మరణించినాడు. ఆయన పరదేశకు ఎక్కిపోయినాడు. కాబట్టి దీన్ని ఈ ఇప్పుడైతే ఏ ప్రభుత్వం అయితే ఉందో దీన్ని ఎంక్వైరీ చేసి అయితే హంతకులో వీళ్ళని పట్టించి వాళ్ళకి శిక్ష పడదు. వాళ్ళకి శిక్ష పడడానికి కూడా మా మనసు ఒప్పుకోదు. ఎందుకంటే మేము ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాము. ప్రతి ఒక్కరిని మేము ఆదరిస్తాం. మా శత్రువునైనా ప్రేమించడని నా తండ్రి చెప్పినాడు. ఈ లోకాన్ని సృష్టించిన ఆయన నజరుడైన యేసుక్రీస్తు ఈ మాట మాకు చెప్పినాడు. మా శత్రువైనా మేము ప్రేమించే గుణం మాకుంది కాబట్టి ఈ మాటలు మీకు నేను బయలుపరుచుకుంటున్నాను. ఇంకా నాకు ఎన్నో మాట్లాడాలని ఉంది. కానీ ఆయన చనిపోయినందుకు చాలా దుఃఖించున్నాను. నా మనసు చాలా వేదనలో ఉంది. మాటలు కూడా నాకు రావడం లేదు. అలాంటి మరణం నాకు రావాలని నేను కోరుకుంటున్నాను. ఆయన సువార్తలను మరణించేలాగా నేను కోరుకుంటున్నాను. చూడండి దేవుని బిడ్డలారా, రాకడ, రెండవ రాకడ, యేసు రాకడ త్వరలో ఉన్నది. ఇవి ఆయన రావడానికి సూచనలు. మంచిని ఎప్పుడు నమ్మరు, చెడునే నమ్ముతారు. కానీ నమ్మే కొద్ది మంచిని నమ్మితే వాడు బాగుపడతాడు. లేకపోతే అదే మతంలోనే అదే కులంలోనే వాడు అంతరించిపోతాడు. ఈ మతాన్ని మొదలు చెప్తున్నా, మీరు చంపినంత మాత్రాన మేము భయపడం, మీరు కొట్టినంత మాత్రాన మేము భయపడం. మా సువార్త ఇంకా వెదజల్లుతూనే ఉంటుంది. ఆఖరికి మీకు పిచ్చి పట్టి మీరు పోతారు. మీకు పిచ్చి పట్టి మీరు పోతారు. రోడ్లెంబడి అడుక్కొని తింటారు మతోన్మాదులారా. ఈ మాట గమనించండి. ఇది శాశ్వతంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ వీడు ఈ ఈ హంతకుడు ఎవరైతే పగడాల ప్రవీణ్యం చంపినారో వాళ్ళని దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. ప్రభుత్వం శిక్షించకపోవచ్చు, మనుషులు శిక్షించకపోవచ్చు, కానీ నిజమైన దేవుడు యేసుక్రీస్తు వారిని శిక్షిస్తాడు. వాని పాపము వాని వెంట నడుస్తూ ఉంటాడు. ఆయన 2 కుమార్తెలు, 10 మంది ఆడపిల్లల్ని పోషిస్తూ ఆయన సహజీవనం చేసుకుంటూ ఈ క్రీస్తులో నడుస్తున్నారు. అటువంటి వారిని చంపడానికి మీకు మనసు ఎలా వచ్చింది? సరే, చంపినందుకు మీకు పైన పరలోకమందున్న నా తండ్రి మిమ్మల్ని చూసుకుంటాడు. కాబట్టి ఒక 5 నిమిషాలు పగడాల ప్రవీణుల కోసం చిన్న ప్రార్థన. ప్రేమగల దేవా, జీవముగల జీవాధిపతి తండ్రి, ప్రభువా, ఆనాడు తండ్రి స్టెఫెను, తోమవలే తండ్రి మీ కొరకు, మీ స్వార్థ కొరకు హతసాక్షులైనాడు. ప్రభువా, మరలా ఈనాడు పగడాల ప్రవీణున్న తండ్రి హతసాక్షి అయినాడు. తండ్రి నీ రాజ్యంలో ఆయన చేర్చుకోమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభువా, నాకు మాటలు రావడం లేదు. ఏమైనా తండ్రి ఆయన నీ రాజ్యంలో చేర్చుకుంటావని నా కొరకు త్వరలోబోతున్న లోకరక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.